హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్. నేను సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సీతాకాంత్ వీళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, అయినా కూడా వినరు. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక అతను ఆల్రెడీ సందీప్ వాళ్ళ అమ్మకి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడు. అంటే నేను మీ కంపెనీలో పెట్టుబడులు పెడతాం, ఇప్పుడు నువ్వు చిన్న పెట్టుబడులు పెడుతున్నావు, రేపు పొద్దున్న నువ్వు పెద్ద పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తాను, ఇవన్నీ హామీ ఎత్తవుతుంది కదా. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్న ఒక అతనికి సందీప్ వాళ్ళ అమ్మ హామీ ఇస్తుంది అనమాట. దానికోసం అని అక్కడ రచ్చ చేసేస్తూ ఉంటాడు. ఈలోపు మన షేర్ మార్కెట్ పడిపోయిందని, మన షేర్స్ ఎక్కడో ఉండేవి కిందకు వచ్చేసాయి. మన కంపెనీలు అవి డెవలప్ అవ్వాలి, మన పెట్టుబడులు నిలబడాలి అంటే సందీప్ని చైర్మన్ చేసి తీరాల్సిందే అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక అతను. ఈలోపు చెప్పుద్ది రామలక్ష్మి, ఏమండి ఇలాంటి టైంలోనే మనం తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేదు అంటే ప్రలోభాలకు గురయ్యామో అంటే కనుక మన కంపెనీలు మనం పెట్టుకున్న పెట్టుబడులు పడిపోతాయి. అందుకని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి రామలక్ష్మి అంటది. మీరు ఏం చెప్పినా మేము వినవండి అంటాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక అతను. ఈలోపు సరే అయితే నేను ఒక వీడియో చూపిస్తాను, సీతా సార్ జైలుకి వెళ్ళాడు, ఆయన వల్లే ఈ రోజున మన కంపెనీ లాస్లోకి వస్తుందని అన్నారు కాబట్టి అని చెప్పి ఒక తన సెల్ చూపించి అందులో ఒక వీడియో చూపిస్తే అందులో నమిత, అందరికీ నమస్కారం అండి, సీతా సార్ చాలా మంచివారు, అలాంటి మంచి వ్యక్తిని నేను మోసం చేశాను, ఆయనకు నమ్మక ద్రోహం చేశాను, అందుకనే నేను చాలా బాధలు పడుతున్నాను. ఎందుకంటే నేను చెప్పుడు మాటలు విని నేను డబ్బుకి ఆశపడి నేను ఆయన్ని ఇబ్బంది పెట్టాను. అందుకని దయచేసి మీరు చెప్పుడు మాటలు వినకండి, మీరు డబ్బులకు ఆశపడకుండా మీ కంపెనీని నిలబెట్టుకుని మీ పెట్టుబడులు నిలబెట్టుకోండి, మరీ చెప్తున్నాను, మీరు చెప్పుడు మాటలకి మీరు లొంగకండి అని చెప్పి దండం పెట్టి ఆగిపోతుంది అనమాట వీడియో. చూసారు కదా వీడియోలో నమితే చెప్పిన విషయాలు, ఈయన నిర్దోషి అనేది అర్థమైంది కదా. ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది, ఇది షేర్ హోల్డర్స్కి ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఇప్పుడు మన షేర్ మార్కెట్లో మన షేర్స్ బాగానే ఉంటాయి అని చెప్తుంది రామలక్ష్మి. అప్పుడు సందీప్ వాళ్ళ అమ్మ ఇలాగా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక అతనికి కళ్ళతో సైక్ చేస్తుంది. కుదరదని చెప్పు, నువ్వు సందీప్నే చైర్మన్ అన్నట్టు చెప్పు అన్నట్టు సైక్ చేస్తూ ఉంటుంది. ఈలోపు లేదండి మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా సందీప్ సారే చైర్మన్, ఇంక ఇందులో రెండో సెకండ్ థాట్ లేదు, మా కంపెనీ నిలబడాలి, మా పెట్టుబడులు నిలబడాలి, మా షేర్స్ నిలబడాలంటే సందీప్ సార్ ఉండాల్సిందే అని అంటుంది. ఏంటి ఇంత చెప్పినా మీకు అర్థం కావట్లేదా? మీకు నచ్చిన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు అయితే మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే తన స్వయం కృషితో ఈ కంపెనీని నిలబెట్టారు, ఈయన లాభాలు వచ్చినప్పుడు మీరందరూ అందుకున్నారు, ఈయన కష్టం వచ్చినప్పుడు మీరెవరు సపోర్ట్ చేయట్లేదు, అలాంటి వాళ్ళు మాకొద్దు, మీకు నచ్చితే ఉండండి, వెళ్ళిపోండి అని చెప్పేస్తుంది రామలక్ష్మి. అంతే వెంటనే స్పీడ్గా లేచిపోయి ఇంకా అందరూ వెళ్ళిపోతే అక్కడ రామలక్ష్మి కారు దగ్గర అలాగ ఆలోచిస్తుంటుంది. అక్కడికి వాళ్ళ అత్తగారు చిటుకులు వేసుకుంటూ, ఏంటి నేను ఉంటుండగా ఈ కంపెనీని కాపాడేద్దామనే అంటది. అవును కాపాడుకుంటాను, నా భర్త స్వయం కృషితో నిర్మించుకున్న ఈ కంపెనీని కాపాడుతాను, గట్టి ప్రయత్నం చేసి నేను కాపాడుతాను అని అంటది కదా. అలాగే నేను కూడా గట్టి ప్రయత్నం చేసి నా కొడుకుని సందీప్ని చైర్మన్ చేస్తాను. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ నా వైపే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కానీ తప్పుకున్నారనుకో మొత్తం కంపెనీ అంతా ఢమాల్మని కూలిపోతుంది. ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకు ఇప్పటికైనా నువ్వు పక్కకు తప్పుకో, ఈ బిజినెస్ వ్యవహారాలు ఈ కంపెనీ వ్యవహారాల్లో పక్కకు తప్పుకొని సీతాకాంతం చూసుకుంటే సరిపోతుంది అంటది. నేను అస్సలు సీతాకాంత గారికి ఏదైనా ఆపద వచ్చినా ఆయనకి ఏం కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. ఎందుకంటే నా కష్టంలో ఆయన అండగా ఉన్నారు, నన్ను సంతోషపెట్టారు. అలాగే ఆయనకి ఇప్పుడు వచ్చిన కష్టంలో నేను అండగా ఉండి ఆయన్ని సంతోషపెట్టడానికి ట్రై చేస్తాను. నేను ఏది ఏమైనా మా ఆయన్ని రక్షించుకుంటాను, ఈ కంపెనీని రక్షించుకుంటాను అని గట్టిగా మాట్లాడుతుంది రామలక్ష్మి. సరే చూద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. రామలక్ష్మి అలా ఉంటుంది. కట్ చేస్తే ఆఫీస్లో కంగారు పడిపోతూ ఉంటాడు సీతాకాంత్. ఏంటి ఈ షేర్ హోల్డర్స్ మొత్తం, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి అలాగ వెళ్ళిపోతానన్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుందని ఆలోచించుకుంటూ ఉంటాడు సీతాకాంత్. వాళ్ళ తాతయ్య కూడా అక్కడే ఉంటాడు. అప్పుడు రామలక్ష్మి వెళ్తుంది. ఏంటండి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటి ఆలోచించకపోతే ఏం చేయాలి రామలక్ష్మి? నువ్వు చేసే పని ఎలాంటి పని చేసావు తెలుసా? ఆఖరికి ఉంటే ఉండు పోతే పో అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నన్ను అలాగ అనకూడదు కదా రామలక్ష్మి. ఇప్పుడు అంటే ఎందుకు అనకూడదండి? మీరు స్వయం కృషితోటి నిలబెట్టుకున్న కంపెనీ, అలాంటప్పుడు వాళ్ళు
మిమ్మల్ని బెదిరిస్తారేంటి? మిమ్మల్ని నుంచి లాభాలు పొందిన వాళ్ళు మీకు అండగా ఉండాలి కదా అని అంటది. అది కాదు రామలక్ష్మి, నీకు అర్థం కావట్లేదు. నేను స్వయం కృషితోటి కంపెనీ నిలబెట్టుకున్నా. నాకు ఆర్థికంగా ఆ డైరెక్టర్సే నాకు హెల్ప్ చేశారు. అందుకనే నేను ఇంతలాగా రన్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఏదైనా తేడా జరిగితే మొత్తం మనల్ని నమ్ముకున్న వర్కర్స్ అంతా రోడ్డు మీద పడిపోతారు. ఇప్పుడు అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తర్జన భర్జన పడిపోయి కింద. అలా కాదండి, ఏదో మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు అండగా ఉంటాడు. రేపు ఇవాళకి వదిలేయండి, రేపు ఆలోచిద్దాం, రేపు మీకు మంచే జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నాను వినండి, మీకు మంచే జరుగుతుంది, ఇప్పుడు ఏమీ కాదు అని చెప్పి అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది. అప్పుడు సీతాకాంత్ అంటాడు, ఎందుకో రామలక్ష్మి మాటలను నమ్మచ్చురా, ఎందుకంటే రామలక్ష్మి ఒక మాట చెప్పింది అంటే అది జరిగి తీరుతుందిరా మనవడా, అందుకని నువ్వేం టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు రామలక్ష్మి ఏంటి మూడు బాగాలేదు అని చెప్పేసి అనుకుని, రండి ఇంటికి వెళ్దాం, తర్వాత ఆలోచించుకోవచ్చు, ముందు ఇంటికి వెళ్దాం అండి అని చెప్పి బలవంతంగా బయటికి తీసుకొచ్చేస్తుంది. తీసుకొచ్చి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి. డ్రైవ్ చేస్తూ ఉంటే ఈలోపు అని అంటూ ఉంటాడనమాట, ఎందుకు ఇప్పటికిప్పుడే ఇలాగే ఎందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇలా మారిపోయారు, కానీ ఎవరో ఏదో చేశారు, ఈ తక్కువ టైంలోనే ఎవరో ఏదో చేశారు. అవునండి, ఎవరో ఏదో చేశారు, లేకపోతే వాళ్ళు అలా మారిపోవడం ఏంటి అని రామలక్ష్మి అంటుంది. ఒక్కసారి మీ బిజినెస్ మైండ్ తోటి షార్ప్గా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అవును నిజమే, ఏంటండి ఆ సందీప్కి అర్హత లేదు, అతనికి అనుభవం లేదు. అతను కానీ చైర్మన్ అయ్యాడు అనుకోండి, మన కంపెనీ పరిస్థితి పడిపోతే అప్పుడైనా రోడ్డు మీద కదా పడాలి వర్కర్సు. ఎందుకు ఆ పరిస్థితి రాకుండా మనమే స్మార్ట్గా ఆలోచించాలి. కానీ మీ తమ్ముడు చైర్మన్ అవ్వడం వల్ల మన కంపెనీ ఏమీ నిలబడదు. ఒక్కసారి మన కంపెనీలు ఇలాగ ఒకేసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకంగా మన వైపు మాట్లాడుతున్నారు అంటే దాని గురించి మీ బ్రెయిన్ తోటి ఆలోచించండి. ఎవరంటో రామలక్ష్మి అంటుంటాడు. మీ అమ్మగారే అంటే అలా చూస్తాడు షాక్గా. అలా చూస్తే అప్పుడు మళ్ళీ తనకి తనే తమయించుకొని రామలక్ష్మి, ఎందుకంటే వాళ్ళ అమ్మ గురించి చెప్పిన వినే పరిస్థితులు లేడు సీతాకాంత్, ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటే అంత ఇష్టం. అది కాదండి, ఏంటి రామలక్ష్మి మా అమ్మ అంటున్నావు, అబ్బబ్బే అలా కాదు, మీ అమ్మని ఎలాగైతే మీరు ప్రేమిస్తారో అలాగే మీ అమ్మ తర్వాత కంపెనీని ప్రేమిస్తారు కదా, అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను అని అంటది రామలక్ష్మి. ఆహా అదా అంటది. అప్పుడు అనుకుంటుంది అనమాట, సరే మీకు మొత్తానికి అనుమానం వచ్చింది, ఎవరో ఏదో చేస్తున్నారు, మన మీద కక్షతోటి మనల్ని దెబ్బ కొట్టాలి అని ఎవరో ఆలోచన చేస్తున్నారు అని మీకు ఒక ఆలోచన వచ్చింది కదా, ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది, కొద్ది కాలం వెయిట్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది రామలక్ష్మి. లోపు కార్ డ్రైవ్ చేస్తుంది. అబ్బా ఇంకా మనం ఇప్పుడు కూడా ఎందుకంటే ఆఫీస్ వ్యవహారాలు, ఇప్పుడు ఏదో సరదాగా ఉండండి, ఇప్పుడు అక్కడ ఒక ఐస్ క్రీమ్ ఉంది తీసుకొస్తానని కారులోంచి దిగి ఐస్ క్రీమ్ తెస్తుంది. ఐస్ క్రీమ్ ఏమో ఇదిగో సార్, హలో సార్ తీసుకోండి అని చెప్పి ఇస్తుంది. ఈవిడ ఒక ఐస్ క్రీమ్ కోన్ తీసుకుంటుంది, సీతాకాంత్కి ఒక ఐస్ క్రీమ్ కోన్ ఇస్తుంది. తింటూ ఉంటుంది రామలక్ష్మి, అదేమో కారిపోతూ ఉంటుంది. ఈలోపు చూస్తాడు సీతాకాంత్, ఇలాగ ఐస్ క్రీమ్ ఎలా కారిపోతుందో అలాగే నా కంపెనీ కూడా ఆర్థిక వ్యవహారాలు గట్రా అలా ఐస్ క్రీమ్లా కరిగిపోతాయా, నా కళలన్నీ కరిగిపోతాయా అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అదేంటండి ఐస్ క్రీమ్ తినండి, ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పేసి అని అంటే, ఏంటో నాకు ఐస్ క్రీమ్ తినాలని లేదు రామలక్ష్మణ్. మళ్ళీ కారు ఎక్కి, అది కాదు సార్ మీరు అయితే ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పుడు మీకు బాధ పోవాలంటే ఒకటి, మీ లైఫ్లో మీకు సంతోషమైన సందర్భం ఉంటుంది కదా, ఆ సందర్భాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ కూడా ఈ బాధలు, ఈ టెన్షన్స్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. చూడండి సార్, ఒక్కసారి ట్రై చేయండి, కళ్ళు మూసుకుని ఒక్కసారి మీ ఆనందంగా ఉండే రోజు గుర్తు తెచ్చుకోండి సార్ అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకుని ఏంటని చెప్పి ఆలోచించినప్పుడు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవటం, రామలక్ష్మి మెళ్ళో దండేయటం, రామలక్ష్మి తాళ్ళు కట్టడం, ఇవన్నీ గుర్తు చేసుకుని అప్పుడు సంతోషపడతాడు. గుర్తు చేసుకున్నారా, మంచి సందర్భం, మీరు సంతోషపడే సందర్భం గుర్తు చేసుకున్నారా, ఇప్పుడు మీకు ఓకేనంటే అవును రామలక్ష్మి, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను రామలక్ష్మి అని అంటాడు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే తరువాయి భాగంలో ఏం చూపించారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అది కాదండి నేను చెప్పింది ఇంకొకసారి వినండి అనేమో సీతాకాంత్ అంటే, అబ్బబ్బే
కుదరదు, మీరు సందీప్ని చేసి తీరాల్సిందే అని గట్టిగా పట్టడంతో అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఒకడు, ఇంకా సరే అయితే నేను మీకు రాసిచ్చేస్తాను, నా చైర్మన్ పోస్ట్కి రిజైన్ చేసేస్తాను, నా తమ్ముడు సందీప్ చైర్మన్గా ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు అని అంటాడు. అని అంటే, అది కాదండి, ఒక్కసారి ఆలోచించండి, అతనికి అనుభవం లేదు, అర్హత ఉండాలి కదా అని అంటే, లేదు వాడు నా తమ్ముడు, సరే అని చెప్పి ఇలా కాగితాలు తీసుకుని సంతకం పెడదామన్నప్పటికీ రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఈలోపు ఇంకొకరు వచ్చి ఆగండి అని చెప్పి ఒక కోట్ వేసుకుని, ఒక లాయర్ కోట్ వేసుకుని అక్కడికి ఒక ఆవిడ వస్తుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. రేపు జరగబోయే ప్రోమో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.